ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వం అండి. సభాపర్వంలో వచ్చేసి దుర్యోధనుడు ధృతరాష్ట్రుని మధ్య ఇష్యూ నడుస్తుంది. దాని జూదానికి ధర్మరాజు పిలవని చెప్పేసి విదురుడు చెప్పాడు. విదురుడు వచ్చేసి భీష్ముడి దగ్గరికి వెళ్ళాడు. కంటిన్యూషన్. జనమేజయుడు అడుగుతున్నాడు, మా తాతగారులైనటువంటి పాండవులకు మహా కష్టాన్ని కలిగించిన ఆ మహా వినాశకారకమైనటువంటి ద్యూతం అన్నదమ్ముల మధ్య ఏ ప్రకారంగా జరిగింది? అక్కడ ఏ రాజులు సభాసదులుగా ఉన్నారు? ఎవరు జూదాన్ని ఆమోదించారు? ఎవరు వద్దన్నారు? ద్విజోత్తమ, ఇది భూమండల వినాశనానికి మూలం. నీవు చెబితే దీనిని సవిస్తరంగా వినాలనుకుంటున్నానని చెప్పేసి జనమేజయుడు వైశంపాయని అడుగుతున్నాడు. ఇక వైశంపాయని చెప్తున్నాడు, రాజులు అడగగా వేద తత్వజ్ఞుడై ప్రతాపవంతుడైనటువంటి వ్యాసుని శిష్యుడు ఆ వృత్తాంతాన్ని అంతటిని ఇలా చెప్పాడు. భారత శ్రేష్ఠుడా, మహారాజా, నీకు వినాలని కుతూహలం ఉంటే నేను తిరిగి విస్తరంగా ఆ కథను చెబుతాను, విను. విదురుని ఆలోచనను తెలుసుకుని అంబికాసురుడైనటువంటి ధృతరాష్ట్రుడు ఏకాంతంగా దుర్యోధనుడితో తిరిగి ఇలా అన్నాడు, గాంధారి నందన, జోదం వద్దు. విదురుడు దీనిని ఇష్టపడటం లేదు. మహాబుద్ధిమంతుడైనటువంటి అతడు మనకు అహితాన్ని చెప్పడు, మనకు మంచిగా చెప్తాడు. విదురుడు చెప్పినదే పరమహితమైన నాకు అనిపిస్తుంది. పుత్ర, అలాగే చేయి. ఇదంతా నీ మేలు కోసం అనిపిస్తుంది. దేవర్షి ఇంద్రగురువు పరమ బుద్ధిమంతుడైనటువంటి బృహస్పతి ధీమంతుడైనటువంటి ఇంద్రుడికి చెప్పినటువంటి నీతి శాస్త్రం అంతా కూడా రహస్యాలతో సహితంగా మహాజ్ఞాని అయినటువంటి అయిన విదురునికి తెలుసు. సో నీతి శాస్త్రం మొత్తం విదురునికి తెలుసు. పుత్రక, నేను కూడా ఎప్పుడు అతని మాటనే పాటిస్తాను. కురుకులంలో విదురుడు మేధావి, సర్వశ్రేష్ఠుడు అంటారు. వృష్ణి వంశీయులు ఉద్ధవుని మహాబుద్ధిమంతునిగా పూజిస్తారు. కాబట్టి నాయన, జోదం వద్దు. జోదంలో కలహమే కనిపిస్తోంది. కలహం వలన రాజ్యం నశిస్తుంది. కాబట్టి నాయన, జోదం విడిచిపెట్టు. పుత్రుడు ఉత్కృష్ట కార్యం చేయాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. నీవు కూడా నీ తాత తండ్రుల స్థానాన్ని పొందావు కదా. వేదాధ్యయనం చేశావు, శాస్త్రాల్లో పండితుడు అయినావు, ఇంటిలో ఎల్లప్పుడూ అందచేత ముద్దు చేయబడుతున్నావు, అన్నదమ్ములలో పెద్దవాడివి, రాజ్యాన్ని పొందావు. ఏ శుభాలు పొందలే చెప్పు. ఇతర జనులకు అలభ్యమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి భోజన వస్త్రాలను పొందుతున్నావు. మహాబాహు, నాయన, ఇక ఎందుకు దుఃఖిస్తున్నావు? తాత తండ్రుల నుండి వచ్చినటువంటి గొప్ప రాజ్యం సమృద్ధమై ఉంది. నిత్యము శాసిస్తూ స్వర్గంలో ఇంద్రుని వలె వెలుగొందుతున్నావు. నీ ప్రజ్ఞ విదితం. అటువంటి నీకు శోకం ఎలా కలిగింది? మూలం ఏమిటి? దుఃఖదాయకమైనటువంటి ఈ స్థితి నాకు చెప్పు అనగానే ఇక దుర్యోధనుడు చెబుతున్నాడు. దుర్యోధనుడు ఏం చెబుతున్నాడు ఏంటి అన్నది రేపు సవివరంగా నేను చెప్తాను.